అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ప్రతిరోజు మనం ఎంతో మంది నుదుటిపై బొట్టు పెట్టుకున్న వారిని చూస్తూ ఉంటాం. కొందరు కుంకుమ బొట్టు, కొందరు విభూది, మరికొందరు చందనం లేదా నామం ధరిస్తూ ఉంటారు. కానీ ఈ కాలంలో చాలా మంది అడిగే ప్రశ్న ఒక్కటే: బొట్టు పెట్టుకోవడం నిజంగా అవసరమా? ఇది కేవలం ఆచారమా, లేక దీని వెనుక శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో బొట్టు యొక్క ప్రాముఖ్యత, హిందూ శాస్త్రాలు చెప్పిన విశేషాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, శాస్త్రీయ కోణం, అలాగే నేటి యువత తప్పక తెలుసుకోవాల్సిన విషయాలను వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియో ప్రారంభించే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ముందుగా బొట్టు అంటే ఏమిటో తెలుసుకుందాం. మన నుదుటి మధ్య భాగాన్ని ఆజ్ఞా చక్రం లేదా భూమధ్య స్థానం అని పిలుస్తారు. యోగశాస్త్రం ప్రకారం ఇది ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా భావించుతారు. అందుకే ఈ ప్రదేశంలో కుంకుమ, విభూది లేదా గంధం ధరించడం ఒక సాంప్రదాయమే కాకుండా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా కూడా భావిస్తారు. పురాతన కాలం నుంచే హిందూ సంస్కృతిలో బొట్టు ఒక గుర్తింపు. ఇది కేవలం అలంకారం కాదు, ధర్మాన్ని గుర్తు చేసే ఒక చిహ్నం. మనం దైవస్మరణలో ఉండాలని గుర్తు చేసే పవిత్ర సంకేతం. స్త్రీలు కుంకుమ బొట్టు ధరించడం లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా భావిస్తారు. వివాహిత స్త్రీలకు ఇది మంగళానికి చిహ్నం. పురుషులు విభూది లేదా నామం ధరించడం ద్వారా తాము ఏ దైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారో తెలియజేస్తారు. శాస్త్రీయంగా కూడా నుదుటి మధ్య భాగంలో స్వల్ప ఒత్తిడి కలగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఏకాగ్రత పెరగటానికి సహాయపడుతుందని కొందరు పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే దీనిపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నప్పటికీ ధ్యానం మరియు ఈ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరణ మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుందని అంగీకరించబడింది. మరో విషయం ఏమిటంటే, బొట్టు మన సంస్కృతిని గర్వంగా తెలియజేసే ఒక గుర్తు. విదేశాల్లో కూడా చాలామంది భారతీయులు తమ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ బొట్టు ధరిస్తూ ఉంటారు. అయితే కొందరు బొట్టు పెట్టుకోకపోతే ఏమైనా అపశకునమా అని అడుగుతూ ఉంటారు. హిందూ ధర్మంలో ప్రధానమైనది భక్తి, సద్గుణాలు, ధర్మాచరణ. బొట్టు ధరించడం ఒక పవిత్ర సంప్రదాయం. కానీ ఒక వ్యక్తి విలువను కేవలం బొట్టు పెట్టుకున్నారా లేదా అనే దానితో నిర్ణయించలేం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు ప్రతిరోజు బొట్టు ధరిస్తారా? మీ కుటుంబంలో ఏ విధమైన బొట్టు ధరించే ఆచారం ఉంది? కామెంట్స్లో తప్పక తెలియజేయండి. ఇలాంటి హిందూ ధర్మం, దేవాలయాలు, ఆధ్యాత్మిక విశేషాలు, వాస్తు, పూజా విధానాల గురించి మరిన్ని వీడియోల కోసం మా లలిత టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే.